ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతోంది. కూటమి ప్రభుత్వ పాలన చాలా ప్రజారంజకంగా ఉంది అని చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెప్తూ ఉంటే కాదు, ప్రజారంజకంగా లేదు అనేది అది ప్రతిపక్ష వైసీపీ విమర్శ. సో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే మేము మంచిగా పాలన చేశాము, మంచి పథకాలు అందించాము, సంక్షేమం బాగా చేశాము అని చెప్పేసి వైసీపీ నాయకులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే, అంటే జగన్ అసమర్థత కారణంగానే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా సాల్వ్ చేస్తాము, ఏపీని అభివృద్ధి పదంలో నడిపిస్తాము అని చెప్పి కూటమి నేతలు చెప్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, జనసేన సీనియర్ నాయకులు, కాప్ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు మనతో ఉన్నారు. సుబ్బారాయుడు గారు నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సుబ్బారాయుడు గారు పాలన బాగాలేదు అని చెప్పేసి, మీరేమో చాలా పాలన బాగుంది అంటూ ఏంటి తేడా? గత పాలనకి ఈ పాలనకి ఉన్న తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక ఆయన ప్రభుత్వాన్ని ఏదోటి మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నెగిటివ్ కామెంట్స్ చేసి కొంత అడ్వాంటేజ్ తీసుకోవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్నటువంటి ఆలోచన ఆయనది. దాని గురించి ఆ విధంగా ఆయన మాట్లాడతారు తప్ప ఈనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల్లో, లేకపోతే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి లోపాలని మనం సరిదిద్దుకుంటూ ఏ విధంగా మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల కన్నా ఎఫెక్టివ్గా డెవలప్మెంట్ విషయంలో కానీ, వెల్ఫేర్ విషయంలో కానీ అన్నింటిలోనూ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలంటే ఒక పవిత్రమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి అతి సీనియర్ నాయకులు, భారతదేశంలోనే సీనియర్ నాయకులైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి 4వ సారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పార్టీ కానీ మనం కూటమి ప్రభుత్వం మంచి ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ఒకటే చెప్తున్నా, ఈ రోజున మూలం పడిపోయినటువంటి పోలవరాన్ని ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాల కాలంలో కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో రైతాంగానికి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని కుంట బదులు కొట్టినట్టు ఖచ్చితంగా చెప్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మనం అమరావతిని మనం ఒక నూతన వరవడిలో ముందుకు తీసుకువెళ్తున్నాం. మిగిలినటువంటి రోడ్ల విషయంలో కానీ, మిగిలినటువంటి మరి రోడ్లన్నీ కూడా మొన్నటి వరకు కూడా కార్లు వెళ్ళటం, మోటార్ సైకిల్ వెళ్ళటం, సైకిల్ వెళ్ళటం కాదండి, కనీసం మనిషి నట్టు వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి దారుణమైనటువంటి రోడ్ల పరిస్థితుల్ని ఈ రోజున మెరుగుపరిచి రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చాం. ఇప్పుడు మళ్ళీ రోడ్లన్నీ కూడా పక్కాగా నిర్మాణం చేసి ఓల్డ్ స్టాండర్డ్స్, రియల్గా రోడ్డుకి ఏ స్టాండర్డ్స్ కావాలో ఆ స్టాండర్డ్స్ తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వారి పార్టీని కొంచెం బలోపేతం చేసుకోవడానికి ఏదో ఒక మాట చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని పొగిడితే మరి వైఎస్ఆర్సీపీకి మైలేజ్ రాదు కనుక ఆ ఉద్దేశంతో అన్నటువంటి మాటలు తప్ప మరి ఇక్కడ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాల కన్నా మిన్నగా ఎంతో స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామని ఖచ్చితంగా తెలియపరుస్తున్నారు.